హలో గాయ్స్, అందరికీ హ్యాపీ ఓనం. పూకలం కూడా వేసేసాం గాయ్స్. పూకలం అంటే ముగ్గేనండి, కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ యూస్ చేసి వేస్తాం. ఇంత అందంగా పూకలం వేయడానికి చాలానే టైం పట్టిందిలేండి మాకు. ఇది మావేలి అంటే మహాబలి రాజుగారికి సింబాలిక్గా పెడతాం. ఇంకా మొత్తం అయిపోయాక అది చూసుకొని వచ్చే ఆనందం చాలా బాగుంటుందండి. అండ్ మా కేరళ వాళ్ళకి ఇలా వేసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ అండి. సరే, అసలు ఓనం స్టోరీ ఏంటో చెప్పనా? అప్పట్లో బాహుబలి లాగా మహాబలి అనే ఒక రాజు ఉండేవారు కేరళకి. ఆయన అసురరాజు, కానీ ప్రజలందరికీ చాలా మంచి చేస్తూ ప్రజలకి ఇష్టమైన రాజులా ఉండేవారు. కానీ ఆయనకి ఒక్క దేశపు రాజులా కాకుండా అన్ని ప్రపంచాలకి, అంటే భూలోకం, ఇంద్రలోకం, అలా అన్ని ప్రపంచాలకి రాజులా ఉండాలనే ఆశ కలిగి ఇంద్రుడితో కూడా యుద్ధం చేస్తారు. బట్ ఓడిపోతారు. అప్పుడు శుక్రాచార్య అనే మునిని కలిసి ఆయన చెప్పినట్టు యజ్ఞాలు చేస్తారు. ఇంకా ఇంద్రుడు భయపడి విష్ణు దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతాడు. అప్పుడే విష్ణు వామనావతారం ఎత్తి మహాబలి దగ్గరికి వెళ్తారు. అప్పుడు మహాబలి, మీకు నేను ఎలా సహాయపడగలను అని అడిగితే వామనుడు, నేను మీ గురించి చాలానే విన్నాను. మీరు ఎవరు ఏమడిగినా ఇస్తారంటగా. నాకు డబ్బులు, సంపదలు ఏమొద్దు, కానీ నా 3 అడుగులు సరిపోయేంత భూమి మాత్రం కావాలి అని అడగగానే మహాబలి వెంటనే, నేను మీరు ఏమడిగినా ఇస్తాను అని అంటారు. ఇంకా వెంటనే ఆ వామనుడు చాలా పెద్దగా అయ్యి 1 అడుగు వేయగానే స్వర్గం నిండిపోతుంది. తర్వాత భూలోకం మీద అడుగు వేస్తారు. ఇంక 3వ అడుగు వేయడానికి ప్లేస్ ఉండకపోవడంతో మహాబలితో ఇంకెక్కడ వేయాలి అని అడుగుతారు. అప్పుడు మహాబలి కొంచెం సేపు ఆలోచించి, మీ 3వ అడుగు నా తల మీద పెట్టండి అని అంటారు. అప్పుడు ఆయనకి విష్ణు రూపం చూపించి, నువ్వు ఇంకా పాతాళలోకాన్ని పరిపాలించు అని పాతాళంలోకి తొక్కేస్తారు. మహాబలికి విష్ణు మీద ఉన్న భక్తికి అండ్ ఒక బ్రాహ్మణుడిని గౌరవించి ఆయన మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకి ఏదైనా కోరిక ఉంటే కోరుకోమంటారు విష్ణు. అప్పుడే ఆయన ఎవ్రీ ఇయర్ ఒక రోజు కేరళ వచ్చి ప్రజల్ని చూసుకుంటా అని కోరుకుంటారు. అందుకే ఆ రోజు అందరం చాలా సంతోషంగా ఆటలు, పాటలు, వంటలు అండ్ మాటలతో ఎంజాయ్ చేస్తారు. ఇంకా తర్వాత ఎప్పుడైనా మీకు కుదిరితే ఓణంకి కేరళకి వెళ్ళండి. చాలా కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. బాయ్. హలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ మర్చిపోకండి.